ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్యాకెట్ పాలను అతిగా మరిగిస్తున్నారా? ఆ తప్పు మాత్రం చేయకండి. చాలా మంది ప్యాకెట్ పాలను ప్రతిరోజు తాగుతూ ఉంటారు. అయితే ప్యాకెట్ పాలను తాగేవాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ప్యాకెట్ పాలను గంటల తరబడి మరిగించకూడదు. గంటల తరబడి ప్యాకెట్ పాలను మరిగిస్తే అందులో ఉండే పోషకాలన్నీ పోతాయి. కాబట్టి ప్యాకెట్ పాలను గంటల తరబడి మరిగించి తాగడం మంచిది కాదని డైటీషియన్లు చెబుతున్నారు. మన రోజువారీ ఆరోగ్యానికి పాలు ఎంతగానో దోహదం చేస్తాయి. పాలల్లో ఉండే కాల్షియంతో పాటు పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలు తాగటం వలన మన ఎముకలు దృఢంగా మారుతాయి. ఆరోగ్యానికి దోహదం చేసే పాలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా పిల్లలకు ప్రతిరోజు పాలు తాగిస్తారు. అయితే ఈ పాలల్లో పోషకాలు ఉండాలి అంటే వాటిని అతిగా మరిగించడం మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ప్యాక్ చేసిన పాలను పాస్చరైజ్ చేస్తారు. పాలను సాధారణంగా 71 డిగ్రీల సెల్సియస్కు వేడి చేస్తారు. మళ్ళీ 0 డిగ్రీల వద్ద కూల్ చేస్తారు. 71 డిగ్రీల వద్ద వేడి చేస్తారు. ఇలా మళ్ళీ వివిధ రకాల అనారోగ్యాలకు, వ్యాధులకు కారణమయ్యే అన్ని బ్యాక్టీరియాలను చంపి పాలను ప్యాక్ చేస్తారు. పాస్చరైజ్డ్ పాలను మళ్లీ మరిగించడం వల్ల పాలలోని పోషక విలువలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. పాస్చరైజ్డ్ పాలు 71 డిగ్రీల సెల్సియస్ వద్ద మరకబెట్టడం వల్ల వివిధ ప్రక్రియలకు లోనవుతాయి. పాలల్లో రోగకారక సూక్ష్మ జీవులను గణనీయంగా తగ్గించడానికి పాస్చరైజ్ చేస్తారు. ఈ విధానంలో మైక్రో ఆర్గానిజంల సంఖ్య గణనీయంగా తగ్గించి పాలను వాడుకునేందుకు యోగ్యంగా మారుస్తారు. ఆ తరువాత మళ్ళీ మనం వాటిని కొనుగోలు చేసిన తరువాత మరగబెట్టడం వల్ల ఆ పాలల్లో ఉండే పోషకాలు, ప్రాథమిక విటమిన్లు అన్నీ దెబ్బతింటాయి. కనుక ప్యాకెట్ పాలను గంటల తరబడి మరిగించడం కంటే 5 నిమిషాలు వేడి చేయటం మంచిది. అంతేకాదు ప్యాకెట్ పాలను అదే రోజు వినియోగిస్తే మంచిది. ఇక ఈ విషయాలను పాల ప్యాకెట్లు వాడే వాళ్ళందరూ గుర్తుంచుకొని తదనుగుణంగా పాల ప్యాకెట్లను వినియోగిస్తే ఆ పాలు మీ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.